బండి భగీరథ్ మధ్యంతర రక్షణ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రేపు సిపి వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వారానికి వాయిదా వేసింది. ఈలోగా అరెస్టు చేయకుండా ఉండాలని బండి భగీరథ్ తరపున లాయర్ కోరగా మధ్యంతర రక్షణ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. బండి సాయి భగీరథ్ బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్ వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ ఫస్ట్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్లకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరుతుంది. అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్లే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తం ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్డ్ కౌన్సిల్ వచ్చారు. ఈ ఆస్క్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినడం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ అదనంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హానరబుల్ జడ్జి గారు. 100% ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్ లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీద ఆర్గ్యుమెంట్స్ మెయిన్ గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్ గా నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ. అది మేము ఫ్యూచర్ లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా మధ్యంతర రక్షణ పిటిషన్పై రేపటికి విచారణను వాయిదా వేసింది. అయితే ముందస్తు బెయిల్పై మాత్రం విచారణను వారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, ఇటు బండి భగీరథ్ పై నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టులో సుమారుగా 45 నిమిషాల పాటు వాదనలు జరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బండి భగీరథ్ తరఫున ఇటు సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి మార్చి 8న నమోదైన ఎఫ్ఐఆర్తో ఆ తర్వాత మార్చి 9న మరొకసారి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మార్చిన సెక్షన్లకు సంబంధించి కూడా ఆయన ఆర్గ్యూ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు కావాలనే అనేక ఆరోపణలు చేస్తున్నట్టు కూడా నిరంజన్ రెడ్డి ఇటు న్యాయమూర్తి ముందు అనేక కీలక అంశాలు ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించిన 2 బర్త్ సర్టిఫికెట్ల అంశానికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ విచారణ జరిగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి అనేక కీలక విషయాలను అటు న్యాయమూర్తి ముందు ఉంచే ప్రయత్నం చేశారు నిరంజన్ రెడ్డి. ఇందుకు సంబంధించి కూడా తర్వాత పీపీ మాట్లాడుతూ కూడా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆ తర్వాత ఎందుకు సెక్షన్లు మార్చాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కూడా పీపీ తన వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కొడుకు కాబట్టి ఎక్కువ కొంత దీనికి సంబంధించి కొంత ప్రాపగండా చేస్తున్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను
కోర్టు ముందు ఉంచాలి, దీనికి సంబంధించి కొంత సమయం కావాలంటూ కూడా ఆయన న్యాయమూర్తిని అడిగే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి కూడా ఇటు మరొక వైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యంలో ఒకవైపు ఈ 2 బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పుట్టినరోజు తేదీలకు సంబంధించిన వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక బాధిత మహిళ ఏం చదువుకుందంటూ కూడా న్యాయమూర్తి అడిగిన సందర్భంలో అందుకు సంబంధించి పీపీ వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో రేపు ఈ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా రేపు విచారించిన తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా మరొక వారం సమయం ఇస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికే ఇటువైపు ఈరోజు ఈరోజు వెకేషన్ బెంచ్ లో ఇటు ముందస్తు బెయిల్ తో పాటు మధ్యంతర బెయిల్ కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు బండి భగీరథ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ఒక కొలిక్కి వస్తుందని కూడా అందరూ భావించిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే ఇటు బాధితురాలి బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా కొంత ఇంకా విచారణ చేయాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రేపు హైకోర్టు ఎదుట హాజరు కావాలంటూ కూడా పీపీకి ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు మధ్యంతర బెయిల్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, రేపు అనేక అంశాలకు సంబంధించి బాధితురాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, కొంత దీనికి సంబంధించి ఎందుకంటే 2021లో ఆమె యాక్సిడెంట్ కేసులో ఉన్నప్పుడు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆ తర్వాత నమోదైన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కూడా ఒక విద్యార్థినికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఏ విధంగా వస్తాయంటూ కూడా దాని మీద న్యాయమూర్తి అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రేపు ఇటు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద మరొకసారి బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేసిన తర్వాత మధ్యంతరం బెయిల్ మీద నిర్ణయం తీసుకోవడం చెప్పింది. ఇక యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా మరొక వారం సమయం వాయిదా వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎందుకంటే ఈరోజు ఆ వాదనలు బండి భగీరథకి అనుకూలంగా వస్తే రేపు ఆయన కూడా నిన్న పోలీసులు ఒక మెయిల్ చేశారు. రేపు ఖచ్చితంగా తన వద్ద ఉన్న వివరాలతో కూడా ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు ఎదుట హాజరవుతారంటూ కూడా ఆయన మెయిల్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా అక్కడ పోలీసులు ధృవీకరించారు. కాబట్టి తాజాగా రేపు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద మరొకసారి వాదనలు కొనసాగబోతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా పోలీసులకు అరెస్టు అంశానికి సంబంధించి కూడా కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు ఉదయం మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదన నేపథ్యంలో నెంబరింగ్ మీద ఆధారపడుతుంది. కాబట్టి అప్పటిలోగా ఆ పోలీసులు భగీరథని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి అయితే చూడాల్సి ఉంటుంది. కాబట్టి చాలా క్లియర్ గా ఇటు బండి భగీరథ తరఫున సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ మెంబర్ నిరంజన్ రెడ్డి కూడా చాలా విషయాలు అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, బాధిత యువతికి సంబంధించిన తల్లి ఏ విధంగా ప్రేరేపించి దీనికి సంబంధించిన చేసింది, బర్త్ సర్టిఫికెట్ సంబంధించిన వివరాలకు సంబంధించి కూడా ఎందుకు 2 సర్టిఫికెట్లు వచ్చాయి ఏంటి కూడా పూర్తిగా వివరాలను అడ్వకేట్ న్యాయమూర్తి ముందు నుంచే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా పీపీ నుంచి కొంత సరైన సమాధానం రాకపోవడంతో నిరంజన్ రెడ్డి దీనికి సంబంధించి ముఖ్యంగా బాధిత యువతి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వయసు మీద మరొకసారి కొంత సమయం కావాలి, దీని మీద విచారించేందుకు కొంత గడువు కావాలంటూ కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికి రేపు ఈ 2 బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారానికి సంబంధించి కూడా మరొకసారి విచారణ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ మీద నిర్ణయం తీసుకుంటామంటూ న్యాయమూర్తి తెలిపారు. ఓకే కిరణ్. బండి సాయి భగీరథి బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్ వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8వ రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను.